నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ పరిధిలోని పెద్ద ఉప్పరగూడెం గ్రామంలో భగీరథ వంశీకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాములు వినాయకుడు మరియు లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విచ్చేసి స్వామివారికి తొలి పూజ నిర్వహించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న స్పీకర్ కు గ్రామస్తులు, మహిళలు మేళతాళాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ ఆలయం వద్దకు తోడ్కొని వెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామ పెద్దలు స్పీకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రామాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవటం ఎంతో అభినందనీయమన్నారు. తప్పనిసరిగా వస్తానని చెప్పి నేను రావడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. రోజు ఎత్తేదంటే నేను చూస్తున్నా నా దగ్గరికి వచ్చి ఈ 2 సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యే. చాలా మంది రాంగ్ కోళ్ళు కావాలంటే ఒక్కొక్కరు 25 లక్షలు 15 లక్షలు కూడా గవర్నమెంట్ ఇప్పించారు. మరి ఇవాళ ఎక్కడెందుకు సంతోషించని చెప్పారంటే మీరు అందరూ కలిసి, గ్రామస్తులు అందరూ కలిసి రాంగ్ కోళ్ళు బ్రహ్మాండంగా తీసుకొని ఇవాళ హోమం పెట్టుకొని బ్రహ్మాండంగా పంతుల చేత ఓపెనింగ్ చేశారు. ఇక్కడే కాదు, మీ గూడెలన్నీ తిరుగుతుంటారు. నేను నాథవరం మండలంలో కానీ ఎక్కడ రాంగ్ కోళ్ళు కట్టుకున్నా ఆడవాళ్ళ దగ్గరుండి దీపాలు తీస్తుంటారు. మిగతా కొన్ని గ్రామాలు దీపం కూడా పెట్టరు. దీపం పెట్టినప్పుడు రాంగ్ కోళ్ళు ఎందుకంటాను నేను. అంత డబ్బు కట్టుగా 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ఒక రాంగ్ కోళ్ళకి. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేవుడికి దీపం కూడా పెట్టకపోతే పాపం కదా మనకి. ఈ మొదటి నుంచి కూడా నేను ఏమన్నా మన నియోజకవర్గంలో మన గూడేరు ఉన్నాయి, నాతవారులు ఉన్నాయి, ఏనుగూళ్ళు ఉన్నాయి, అమలాపురంలో ఉన్నాయి. ఈ మండలం కానీ తర్వాత అమలాపురం దగ్గర 2-3 ఊర్లు ఉన్నాయి. ఏమన్నా కొంచెం తక్కువ చేసేయండి. అమలాపురం ఊరి దగ్గర కొంచెం తక్కువ చేశాను నేను, డబ్బులు లేక. మనం ఇచ్చాను అదే ఈ సంవత్సరం చేస్తాను. మిగతా ఊర్లన్నీ కూడా ఇచ్చి చాలా బాగా చేసాం. మీరు కూడా సహకరిస్తారు. నేను ఏదైనా డబ్బులు ఇస్తే దగ్గర నుండి ఖర్చు పెడతాను. మీ ఊర్లో మీ ఊరికి గతంలో కానీ మన మీ ఏవిలిపూడి నుంచి ఉప్పరగూడెం వరకు 32 లక్షలు ఇచ్చాను మొన్న. తారు రోడ్ వేయమని, గతుకులు పడిపోయింది వేయమని. వేలుపూడి నుంచి ఇక్కడ వరకు వచ్చేది రోడ్డు బండ వచ్చేసరికి కూడా గొయ్యి పడి ఉంటే అది తారు రోడ్ వేయమని 32 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చాను 2 నెలలు అయింది ఇచ్చి. మరి 2 నెలలు బట్టి రోడ్డు ఎందుకు వెళ్ళేది అని అడుగుతున్నాను నేను. డబ్బులు ఇచ్చే వరకు నా బాధ్యత. డబ్బులు అడిగారు, ఇచ్చాను 32 లక్షలు. ఆ దగ్గర నుండి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీ నాయకుడిది. ఒకసారి చిన్నబాబు పెద్దలంతా వచ్చి ఏడేది కాలం దాటడానికి పొలాల్లో కరెంట్ చాలా ఇబ్బంది అవుతుందండి, ఏదో చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, రైతులందరూ చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందంటే 2 కోట్లు ఇచ్చాను. లక్షలు కాదు. ఇప్పుడు పని జరుగుతుంది అక్కడ. కుర్రోడు ఎవరు నాయుడు అని కుర్రోడికి వచ్చిందే వర్క్ అప్పుడు స్టార్ట్ చేశారు. స్తంభాలు కూడా అయిపోయారు, చూశాను నేను.